వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం RRR. ఈ చిత్రాన్ని బాహుబలి లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమాని తెరకెక్కించిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత తరం స్టార్ హీరోలతో తెలుగులో మల్టీ స్టారర్ సినిమా చేస్తూ టాలీవుడ్ లో తనకెవరూ సాటి లేరని నిరూపిస్తున్నాడు. దాదాపుగా 400 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ, ఎన్టీఆర్ పోరాట యోధుడు కొమరంభీం పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 2 షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇటీవలే పూణేలో షూటింగ్ జరుగుతుండగా రామ్ చరణ్ గాయపడటంతో షూటింగ్ ను అర్థాంతరంగా 3 వారాల పాటు వాయిదా వేశారు. తాజాగా మళ్లీ షూటింగ్ ప్రారంభించిన RRR చిత్ర యూనిట్ కి భారీ షాక్ తగిలినట్లు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ కూడా గాయపడ్డాడని తెలుస్తోంది. ఆయన కుడి చేతికి గాయమైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ కి గాయమైందని తెలియగానే చిత్ర యూనిట్ మొత్తం షాక్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆ గాయం అంతేమీ పెద్దది కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ షూటింగ్ వస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడీ మొదట్లో బ్రిటిష్ భామ డైసీని తీసుకున్నారు. కానీ ఆమె కొన్ని కారణాలతో ఈ సినిమా నుండి తప్పుకుంది. దీంతో ఒక పక్క షూటింగ్ చేస్తూ మరోవైపు హీరోయిన్ కోసం వేటని కొనసాగిస్తుంది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ సరసన సాహో భామ శ్రద్ధా కపూర్ ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పరిణితి చోప్రా, జూనియర్ శ్రీదేవి జాహ్నవి, ఇలా పలు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ నుండి అధికారికంగా ఏ పేరుని కూడా ప్రకటించలేదు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.